హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ వీడియో అయితే నిజంగా డిఫరెంట్ అండ్ స్పెషలే. ఐ థింక్ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఇవాళ వీడియో అయితే శ్మశానం వీడియో, సిమెట్రీ అంటారు కదా అదే. కానీ మనలో చాలామంది ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడరు, కొంతమంది భయపడతారు, ఇలా చాలా అపోహలు ఉంటాయి కదా. కానీ ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే రియల్గా అయితే మనం ఊహించిన దానికన్నా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మా నెగిటివ్ ప్లేస్ నెల్లూరులో అయితే ఆడవాళ్ళని అస్సలు అలో చేయరు శ్మశానం దగ్గరికి. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే భయపడతారు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉంటాయి. సో అవే విని పెరుగుతాం కదా, సో అలా పెరగడంతో అదే ఫీలింగ్ ఉండేది నాకు కూడా. బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఇలా చూశాక నిజంగా అయితే ఆ ఫీలింగ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చాలామంది వచ్చి కాసేపు కూర్చొని వెళ్తున్నారు. అలాగే ఇంకొంతమంది అయితే వచ్చి ఫ్లవర్స్ పెట్టి కొంచెం సేపు ప్రేయర్ చేసి అలా వాక్ చేసి వెళ్తూ ఉన్నారు. అవన్నీ చూస్తుంటే నిజంగా అయితే మనకి చెప్పిన దానికంటే ఇక్కడ చాలా చాలా బాగుంది అనిపించింది నాకైతే. నిజంగా తెలీదు ఇండియాలో ఎలా ఉంటాయి అని, బట్ ఇక్కడైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇక్కడైతే అందరూ అలోనే, ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు, ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు, వాక్ చేయొచ్చు, ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు, అది మన ఇష్టం. ఇక ఈ శ్మశానం హిస్టరీకి వస్తే ఇది 1855 నుంచి ఈ ప్లేస్ యూజ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 14 ఎకర్స్లో ఉంది. అలాగే ఇక్కడ అన్ని రిలీజియస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జూయిష్, బుద్ధిజం, ఇలా అన్ని రిలీజియస్ వాళ్ళకి సపరేట్గా ప్లేసెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్లేస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ దగ్గర మనకి ప్లేస్ కావాలి అంటే ముందే కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్తో కావాలన్నా అలా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటిల్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యూనరల్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఫ్యూనరల్ సర్వీసెస్కి వెళ్తే వాళ్ళు మనకి ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఇవన్నీ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించాయి. మనకైతే ఇవి ముందు ఎప్పుడు ఎక్కడ ఇళ్లల్లో డిస్కస్ చేసుకోం కదా, కానీ ఇక్కడైతే ఇవి రెగ్యులర్గా వీళ్ళు ఇంట్లోనే డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ చనిపోకముందే ఇవన్నీ ప్రీ ప్లాన్గా చేసుకుంటారు, వాటికి మనీ పే చేస్తారు. లైక్ ఈఎంఐస్ లాగా ముందే పే చేసుకుంటారు వాళ్ళ సర్వీసెస్కి. ఎక్కడ ప్లేస్ కావాలి, ఎలాంటి డ్రెస్, అన్ని ఫ్యూనరల్ సర్వీస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ వినడానికి మనకైతే కొంచెం కొత్తగా ఉన్నాయి కదా. సో నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు నాకు కూడా అలా అనిపించింది. బట్ వీళ్ళకైతే ఈ రెగ్యులరే, ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇలా గ్రేవ్ యార్డ్స్ ఉండడం, వాటిల్ని మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడం, మనకి ఎప్పుడైనా సాడ్గా ఉన్నా, ఎప్పుడైనా చూడాలన్నా అనిపించినప్పుడు వెళ్ళి కాసేపు కూర్చొని అలా వాక్ చేయడం, అయితే ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మనం డైరెక్ట్గా మన గ్రాండ్ పేరెంట్స్ని, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ని చూడకపోయినా ఇలా గ్రేవ్స్ చూసినా మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఓవరాల్గా నాకైతే ఒక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేసింది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది వెళ్ళి వచ్చాక. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.